ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వైఎస్ షర్మిల చేపట్టడం సరికాదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏపీలో ప్రతి ఒక్కరి గుండెల్లో నాటుకుపోయిందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని సీఎం జగన్ కొనసాగిస్తున్నారని భరత్ తెలిపారు. 17 చంద్రబాబుకు వర్తించినా వర్తించకపోయినా ఆయన సీఎం హోదాలో చేసిన స్కామ్లు వెంటాడుతూనే ఉంటాయని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారిని పక్కన పెడితే వైఎస్ షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ నిలువున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేసిందనేది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు గుండెల్లో నాటుకుపోయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి హైదరాబాద్ని తెలంగాణకు అప్పచెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏంట్రా అంటే పెద్ద గుడ్డు సున్నా. డెఫిసిట్ ఏదైతే బడ్జెట్తో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది 22,000 కడితే ఆ రోజు రాష్ట్రం విభజన చేసిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా అనే అంశంతో ఆయన పొందుపరచచ్చు. ఎందుకు పొందుపరచలేదు కాంగ్రెస్ పార్టీ? అదే రకంగా ఆ విభజన హామీలో పోలవరం ప్రాజెక్టుకి 100కి 100% కేంద్ర ప్రభుత్వం నిధులతో మేము కట్టి R&R మొత్తం అంతా కూడా చేస్తాము, దానిపైన కూడా కండిషన్స్ ఉన్నాయి. అందుగురించే చంద్రబాబు నాయుడు గారు 2014లోనో 2015లోనో వాళ్ళు సంతకాలు చేసుకున్నప్పుడు 2014 రేట్స్కి మేము ఏకీభవిస్తున్నాం అని చెప్పేసి ఆయన మెన్షన్ చేశాడు. ఇవాళ 2023 ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి R&Rకి సంబంధించి వాల్యూస్ షూటప్ అయిపోయినాయి. మరి దానికి సంబంధించి 1,00,000 కోట్లు అవుతుందా, ఎంత డబ్బు అవుతుంది అనేది అంచనాలు వేయాలా? మరి ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బు అంటే ప్రజల డబ్బు కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇవాళ దాని బాధ్యత ఎవరు వహించాలి? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మరి అన్యాయం చేసింది. 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆ యాక్ట్ని పాస్ చేశారో అందులోనే కంప్లీట్గా తప్పులు తడకాతో ఉంది. నిజంగా ఆ రోజు రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు ప్రత్యేక హోదాని అందులో పొందుపరిచి ఉంటే ఇవాళ ఇంత లోపం ఉండేది కాదు. మరి ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుతారని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా. అది కూడా ఒక్కసారి వైఎస్ షర్మిల గారు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ తండ్రి గారు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఎంతైతే కష్టపడ్డారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి, మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత మోసం చేసినప్పుడు ఆవిడ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి PCC కిందన వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియదు. కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారిని పక్కన పెడితే వైఎస్ షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ నిలువున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం